రేపే అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్. ఈ పౌర్ణమి మనకు 100 సంవత్సరాల తరువాత వచ్చేటటువంటి పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమికి అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ అని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. ఎందుకంటే మనకి సాధారణంగా నెలలో వచ్చేటప్పటికి పౌర్ణములు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఆ పౌర్ణమిల కన్నా కూడా ఈ పౌర్ణమి ఏంటంటే ఒక ప్రత్యేకత ఉంది. ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు. ఇది మనకు 100 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంటే 100 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది, తర్వాత ఇప్పుడు వస్తుందన్నమాట. కాబట్టి ఈ పౌర్ణమికి అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ, అంటే చాలా పవర్ఫుల్గా వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీరు తప్పనిసరిగా ఈ 2 వస్తువులను గనక తీసుకొచ్చుకున్నట్లయితే ఆ వస్తువుల రూపంలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి అనేది మీ సొంతం అవుతుంది. అంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా మనకు సంపద అనేది ఆ రకంగా కలిసి వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఎందుకు అనంటే ఆ వస్తువులు అంటే లక్ష్మీదేవి తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి, అంటే మనం ఇక్కడ 4 రకాలు 5 రకాలు చెప్పుకుంటామండి. అందులో 2 రకాల వస్తువులు మీకు నచ్చినవి, మీకు అవసరం ఉన్నవి 2 రకాలు తెచ్చుకుంటే సరిపోతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి. అలా వినటం వల్ల ఏంటంటే మీకు మరిన్ని మంచి విషయాలు, అలాగే వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటా చూసుకున్నట్లయితే మీకు సరిగ్గా అర్థం కాదనమాట. కాబట్టి చివరి వరకు చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. మనకి రేపు సోమవారం రోజున ఈ పౌర్ణమి అనేది రాబోతుంది. ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు. సోమవారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమికి అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ అన్నమాట. అంటే ఈ సోమవారం రోజున ప్రత్యేకంగా అందరూ కూడా శివభక్తులు శివారాధన చేసుకోవటము, శివాలయానికి వెళ్ళటము, ఇట్లా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. మనకి పౌర్ణమి రోజున అంటే సోమవారం రోజున చంద్రుడి యొక్క అనుగ్రహం కోసము, అలాగే చంద్రుని యొక్క బలం అనేది మన జాతక పరంగా ఉండి జాతకంలో ఉన్నటువంటి దోషాలు సమస్యలను అన్నింటినీ తీసేసుకోవటానికి ఈ వైశాఖ పౌర్ణమి అనేది ఎంతో ఉత్తమమైనది. ఇలాంటి తిథి కోసము ప్రత్యేకంగా అందరూ అంటే పెద్ద పెద్ద మహానుభావులు, ఋషులు, మునులు ఇలాంటి వారే ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి రోజు వచ్చినప్పుడు అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. ఈ రోజున చేసేటటువంటి పరిహారాలకు కావచ్చు, ఈ రోజున మనం చేసేటటువంటి పూజలకు కావచ్చు, ఈ రోజున మనం ఇంటికి తెచ్చుకునేటటువంటి వస్తువులకు కావచ్చు ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ రోజున మనం మనసుతో సంకల్పం చెప్పుకొని ఏ మంచి పని మొదలుపెట్టినా కూడా ఖచ్చితంగా ఆ పని ఏంటంటే విజయవంతం అవుతుంది. ఈ రోజున అంటే వైశాఖ పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని, అలాగే వాకిలి కూడా చక్కగా నీటితో శుభ్రం చేసుకొని కడుక్కొని, తర్వాత ఒక చిన్న ముగ్గు పెట్టుకొని అందులో పసుపు కుంకుమలు చల్లి మీరేం చేస్తారు అనంటే ఇంటి లోపల కూడా చక్కగా అంటే ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచే నీళ్ళల్లో కాస్త రాళ్ళ ఉప్పును వీటిని వేసేసి తుడిచి తర్వాత పసుపు నీటిని చల్లుకోండి. ఇంటి గుమ్మానికి అంటే గడపకు కూడా కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి బియ్యం పిండితో చక్కగా ముగ్గులు వేసేసి గడప దగ్గర కూడా మీరు దీపారాధన చేసుకుంటే అంటే గడప లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మన గడపలో నుంచి ఆ తల్లి మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున చేసేటటువంటి పూజలు ఏంటంటే స్వయంగా ఆ తల్లికి చెందుతాయి. ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. మాంసాహారం పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు, నలుపు రంగు బట్టలు అనేవి ధరించకూడదు. ఇలాంటి నియమాలు పాటించాలి. ఈ రోజున మీరు తెచ్చుకోవాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటిది వచ్చేసి రాళ్ళ ఉప్పు అండి. రాక్ సాల్ట్ అంటారు, గల్లులుప్పు అంటారు. అంటే మెత్తని ఉప్పు ఉంటుంది కదా సాల్ట్, అది కాకుండా రాళ్ళ ఉప్పు, గల్లుల ఉప్పు ఇది తీసుకొచ్చుకోండి. ఒక ప్యాకెట్ మనకి ఎంతండి, చిన్న ప్యాకెట్ ఒక 10 రూపాయల ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే మనకు సరిపోతుంది.
సరిపోతుంది. మీకు అంతకు ముందల ఉన్న ఉప్పు అయినా పర్వాలా, కానీ ఈ రోజున మాత్రం ఒక ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి రూపం. సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు పుడుతుంది కాబట్టి ఆ ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి పుట్టినిల్లుగా సముద్రాన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఆ సముద్రం నుంచి పుట్టింది కాటన ఉప్పుకు ఎంతో అద్భుతమైనటువంటి శక్తులు ఉంటాయి. ఉప్పు వల్ల అప్పులు తీసేసేటటువంటి శక్తి, మనకు ఆర్థిక సమస్యలు తీరిపోయేటటువంటి శక్తి అనేది పూర్తిగా ఉప్పుకు ఉంటుంది. ఉప్పు ఏంటంటే చెడును తీసేసి మనకు మంచిని ఇస్తూ ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి ఏంటంటే పాల సముద్రం నుంచి పుట్టింది అని చెప్పేసేసి ప్రత్యేకంగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఇట్లా మనం ఉప్పు గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు ఉన్నాయండి. అన్ని రకాల శక్తులు అనేవి ఉప్పుకు పుష్కలంగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి తప్పనిసరిగా ఒక చిన్నది ఉప్పు ప్యాకెట్ మీరు ఒక 10 రూపాయలు పెట్టి తీసుకొచ్చుకుంటే మీకు సరిపోతుంది. ఆ ఉప్పును మీరు వంటల్లో వేసుకోవచ్చు, పరిహారాలకు ఉపయోగించుకోవచ్చు, అలాగే పూజకు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే మీరు ఆ ఉప్పు తీసుకొచ్చుకున్న తర్వాత ఒక అరగంట లేదా ఒక గంట పాటు మీరు మీ పూజ గదిలో ఉంచేసేసేయండి. అంటే లక్ష్మీదేవి పట్ట ముందల ఉంచండి. తర్వాత ఒక బౌల్లో వేసేసి అందులో 11 రూపాయల డబ్బులు, 2 లవంగాలు, చిటికెడంత పసుపును వేసేసి మీరు ఆ ఉప్పును ఏం చేస్తారంటే మీ పూజ గదిలో కానివ్వండి, లేదా మీ వంట గదిలో ఈశాన్యం దిక్కునో అవ్వచ్చు, ఇట్లా మీరేంటంటే లేదా ఎవ్వరు తొక్కని చోట ఒక ప్రదేశంలోనైనా సరే ఆ ఉప్పును పెట్టేసేసేయండి. ఆ ఉప్పును పెట్టేసేసి ఆ ఉప్పు మీకేంటంటే కొంచెం నలుపు రంగులోకి మారిన తర్వాత, అంటే తెల్లగా ఉంటుంది కదా ఉప్పు, అది రంగు మారి కొంచెం నల్లగా బ్లూ కలర్లో అట్లా వచ్చినప్పుడు ఆ ఉప్పును తీసేసి మీరు పారబేసేసేయండి. అలా ఉంచటం వల్ల ఏంటి అనంటే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి ఏదన్నా చెడు శక్తులు, నకారాత్మక శక్తులు, ఇంటి లోపల ఏంటంటే కొన్ని రకాల చెడు శక్తులు అనేవి తిరిగినప్పుడు మనకి సమస్యలు, మనశ్శాంతి లేకపోవటము, డబ్బు నిలవకపోవటము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి చెడునంతటిని కూడా గ్రహిస్తుంది. కాబట్టి అది 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, అట్లా ఆ బౌల్లో వేసేసి నేను చెప్పినట్లుగా ఉంచండి. తర్వాత దాన్ని తీసి మీరు పారే నీళ్ళలో పోసేసేయండి. ఆ 11 రూపాయలు మాత్రం ఎవరికైనా దానంగా కానీ లేదా హుండీలో కానీ వేయండి. ఇలా చేసేయండి, సరిపోతుంది. తర్వాత రెండవ వస్తువు వచ్చేటప్పటికి యాలకులు. యాలకులు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక యాలుక్కాయల ప్యాకెట్ని తీసుకొచ్చుకొని మీరు అది కూడా పూజ దగ్గర ఉంచండి. ఆ యాలుక్కాయలు ఏంటంటే మనల్ని ధనాల్ని అంటే ఆకర్షించడానికి బాగా శక్తివంతంగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. అంటే ధనం మనకు బాగా కలిసి రాకపోయినా, కలుసుబాటు తగ్గిందనుకున్నా మీరు పూజలో పెట్టేసేసి మీ పర్సులో అవ్వచ్చు, జేబుల్లో పెట్టుకోవచ్చు. ఇట్లా యాలుక్కాయల్ని మనము ఇట్లా కొన్ని రకాలుగా వాడుకుంటాం వల్ల ఏంటంటే యాలుక్కాయ ఎక్కడ ఉంటే అక్కడ ధనాకర్షణ అనేది ఉంటుందన్నమాట. అంటే డబ్బును బాగా పూర్తిగా ఆకర్షిస్తుంది. ఆ శక్తికి యాలుక్కాయ అనేది ఉందన్నమాట. కాబట్టి చక్కగా దేవుడి దగ్గర ఉంచి మీ పర్సులో కానీ, మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ, లేదా మీ జేబులో కానీ ఇట్లా పెట్టేసుకుంటే మీకు సరిపోతుందన్నమాట. అలాగే మీరు వంటల్లోనైనా వేసుకోవచ్చు, పరిహారాల కోసమైనా ఈ యాలకులను వాడుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. ఇక మూడవ వస్తువు వచ్చేటప్పటికి బెల్లం. బెల్లం ఏంటంటే తీపి అయినటువంటి పదార్థం. బెల్లం నైవేద్యానికి నివేదన చేయబడేటటువంటి పదార్థం. అంటే దైవానికి దగ్గరగా ఉండేటటువంటి వస్తువు అన్నమాట. మనకు ఎన్ని రకాలైనటువంటి స్వీట్లు ఉన్నప్పటికీ, ఎన్ని రకాలు కొనుగోలు చేసినా బెల్లానికి ఉన్నటువంటి శక్తి మరి దేనికి ఉండదండి. బెల్లం ఏంటంటే మనకి అప్పులను తీసేయటానికి, అలాగే భూములు, పొలాలు ఇలాంటివి ఏదన్నా కొనుగోలు చేసుకోవటానికి, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటానికి, కొత్తగా ఇల్లు కట్టుకోవటానికి, ఇట్లాగేంటంటే మనకు బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. కాబట్టి మీకు అవకాశం కుదిరితే బెల్లం తీసుకొచ్చుకోండి. అలాగే ఆ బెల్లాన్ని కూడా పూజలో అవ్వచ్చు, లేదా ఆ బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని అవ్వచ్చు, పరమాణాన్ని అవ్వచ్చు, పొంగల నైవేద్యాన్ని కానీ మీరు చేసి ఆ తల్లి పటం ముందల ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి దాన్ని మీరు కూడా ప్రసాదంగా స్వీకరించినట్లయితే మీరు తీరని కోరిక ఏది ఉన్నా కూడా అది తప్పకుండా నెరవేరుతుంది. అంత శక్తివంతమైనది ఈ బెల్లము. కాబట్టి తప్పకుండా బెల్లాన్ని కూడా తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం చేయండి.
అలాగే ఈ రోజున సోమవారం కాబట్టి ప్రత్యేకంగా ఇంట్లో శివునికి పూజ కూడా చేయండి. శివుడి అంటే శివపార్వతుల పటానికి కూడా మీరు చక్కగా పూలతో అలంకరణ చేసి శివపార్వతులతో పాటుగా లక్ష్మీదేవి తల్లిని కూడా పూజ చేయటం వలన మనకి ప్రత్యేకంగా సోమవారంతో ఈ పౌర్ణమి కలిసి వచ్చింది కాటాన అటు శివానుగ్రహము అలాగే లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహము రెండూ కలిసి మన జీవితంలో పట్టిందల్లా బంగారం అవటానికి మనకి ఏలినాటి శని దరిద్రాలు దోషాలు కష్టాలు అప్పుల నుంచి అన్నింటి నుంచి బయటపడటం కోసము ఈ వైశాఖ పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి తప్పకుండా మీకు చేతనైనంత వరకు మీ శక్తికి తగినట్లుగా ఖచ్చితంగా దీపారాధన మాత్రం చేయండి. సాయంత్రం సంధ్యా సమయంలో అవ్వచ్చు, ఉదయం అవ్వచ్చు, మీరు దీపారాధన తప్పనిసరిగా చేయండి. దీపం ఏంటంటే దరిద్రాన్ని తరిమి కొట్టి మన జీవితంలో సిరుల వర్షం కురిసేలా చేస్తుంది. ఒక అరటిపండు, ఒక చిన్న బెల్లం ముక్క పెట్టైనా మీరు చేసేయచ్చు. ఇక 4వ వస్తువు ఏంటి అంటే ధనియాలండి. ధనియాలే మాత్రమే తెచ్చుకోవాలి, ధనియాల పొడి తెచ్చుకోకూడదు. ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంది. ధనియాలు లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ధనియాలను మనం తీసుకొచ్చుకోవటం వలన ఈ రోజున ప్రత్యేకంగా ధనియాల రూపంలో లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ధనియాలు మనకి సుగంధ ద్రవ్యాలలో ఒకటి, చూస్తానికి చిన్నవిగా ఉంటాయి కానీ ప్రత్యేకంగా లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే మనకు ధనం అనేది అంత బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ధనియాలను కూడా తీసుకొచ్చుకొని మీరు ఏవి తెచ్చుకున్న పూజ దగ్గర ఒక అరగంట సేపు ఉంచేసుకొని తర్వాత మీరు వంటల్లో వాడుకోవచ్చు, పరిహారాలకు వాడుకోవచ్చు, ఇట్లా దేనికైనా సరే మనం చక్కగా వాడుకోవచ్చు. అవి చాలా శక్తివంతంగా మారతాయి. ఇక 5వ వస్తువు వచ్చేటప్పటికి మనకి కొబ్బరికాయ అండి. ఈ రోజున మీరు ప్రత్యేకంగా కొబ్బరికాయని తీసుకొచ్చుకోవటం వలన అంటే మనం దీపారాధన చేసుకుంటాం కదా, మీరు గుడికి వెళ్ళి అంటే శివాలయానికి వెళ్ళైనా లేదా ఇంట్లో పూజ చేసుకున్నా చక్కగా ఆ తల్లి ముందల ఒక కొబ్బరికాయని కొట్టడం వలన ఏంటంటే మనకి కొబ్బరికాయ అనేది చాలా పవిత్రమైనటువంటిదండి. అంటే కొబ్బరి నీరు ఏంటంటే గంగాజలంతో సమానంగా మనకు చెప్పుకుంటూ ఉంటారు. ఎవ్వరూ తాకని నీరు కాబట్టి కొబ్బరి నీటికి ఎంతో శక్తి ఉంటుంది. అలాగే కొబ్బరికాయ ఏంటంటే మనకి శుభప్రదమైనది కాబట్టి కొబ్బరికాయని కూడా తీసుకొచ్చుకొని మీరు చక్కగా ఇలా కొట్టుకోవటం వలన ఏంటంటే మన ఇంట్లో సిరుల వర్షం అనేది కురుస్తుంది. అంటే మన జీవిత పరంగా మంచిగా ఎదగటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అవకాశం ఉంటే కొబ్బరికాయ తీసుకొచ్చుకోండి. ఇక తర్వాత వస్తువు ఏంటి అంటే పసుపు కుంకుమలండి. పసుపు కుంకుమలు అనేవి ఎంతో మంగళకరమైనవి, శుభప్రదమైనవి, ముత్తైదువుకు గుర్తులుగా చెప్పుకుంటూ ఉంటారు. పసుపు కుంకుమలు ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి అనమాట. అవి తీసుకొచ్చుకోవటం వల్ల కూడా ఆ తల్లి మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పసుపు కుంకుమలను కూడా తీసుకొచ్చుకొని అవి మీరు పూజకు వాడుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ముత్తైదువులు కుంకుమగా ధరించడం వలన మీ భర్త సంపాదన రెట్టింపు అవ్వటము, మీకు బాగా కలిసి రావటము, మీకు ధనానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఇబ్బందులతో సతమతం అవుతున్నారో అలాంటివన్నీ పోవటము, పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి అవ్వటము, సంతానం లేని వారికి సంతానం కలగటము, అప్పుల సమస్యలు తీరిపోవటము, ఏదన్నా చిక్కుముడుల్లో ఇలాంటివి ఏదన్నా ఉంటే వాటికి ఒక దారి దొరకటము, మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకోవటము, ఇలా ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి వస్తువుల్లో మీరు ఏవైనా 2 తీసుకొచ్చుకున్నా సరిపోతుందండి. ఆ వస్తువుల రూపంలో ఆ తల్లి స్వయంగా మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. కాబట్టి తప్పకుండా రేపు పౌర్ణమి రోజున ఈ చిన్న వస్తువులను మీరు తెచ్చేసుకోండి. మీ సుడిని మీరే తిప్పుకొని జీవితంలో మంచి ఎదుగుదలకు ఆ తల్లి యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. తప్పకుండా ఈ పని అనేది చేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజున వైశాఖ పౌర్ణమి రోజున ఆ శివపార్వతుల ఆశీర్వాదము అలాగే ఆ లక్ష్మీనారాయణ మూర్తుల యొక్క ఆశీర్వాదం మీ మీద మీ కుటుంబం మీద ఉండి అష్టైశ్వర్యాలతో తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద మీ సొంతం అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి నమ్ముతూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.